అందరికీ నమస్తే అండి. ఇక సార్ వాళ్ళైతే పాపని ఏమని ఆశ్రమంలో వదిలి వెళ్ళారండి. ఇక ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అయితే నేను కొన్ని విషయాలు మాట్లాడాను. నాకు కొన్ని విన్న తర్వాత చాలా చాలా బాధ అనిపించిందండి. ఈమె విజయనగరం నుంచి అయితే రావడం జరిగిందట. ఉదయం 11 కల్లా సత్తెనపల్లిలో దిగిందట బస్సులో. ఇంకా 2 పాపలు, ఇక్కడ కనిపిస్తున్న పాప చిన్న పాప, ఇంకో పాప ఇంటి దగ్గర అయితే ఉందట. ఆ పాప పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందంట. చావు బ్రతుకుల మధ్య అయితే ఉందంట. అర్జెంటుగా హెల్ప్ కోసం అయితే వాళ్ళ బ్రదర్ దగ్గరికి అయితే రావడం జరిగిందట. ఇక అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు రమ్మన్నారట. ఇక్కడికి రాగానే ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారట. ఇంకా వెటు వెళ్ళాలి అర్థం కాక అప్పటి నుంచి అలాగే బస్ స్టాండ్ ఉందట.